లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే గవర్నర్ ఆఫీస్‌లో నుండి కొంతమంది వచ్చి వాళ్ళ ఊర్లో రిఫ్యూజీస్ అంటే వేరే ప్రాంతంలో నుండి ఇక్కడికి వచ్చి ఎవరైనా తల దాచుకున్నారా అని అందరి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తుంటారు కదా! అలా హీరోయిన్ ఇంటికి కూడా వెళ్తారు. కానీ హీరోయిన్ వాళ్ళెవరూ హీరోని చూడనట్లు హీరోని దాచిపెట్టేస్తుంది. హీరోని దాచిపెట్టడానికి చాలానే కష్టపడి ఉంటుంది కదా! సో ఇప్పుడు హీరోయిన్ని ఇంప్రెస్ అయ్యి చూస్తుంటాడు. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ నూడిల్స్‌ని చేసి హీరోకి ఇస్తుంది. అలానే జూహీ హీరోయిన్ కూడా కూర్చొని తింటారు. హీరో ఇప్పుడు ఆ నూడిల్స్‌ని తిని బాగుంది. ఎందులో చేసింది అని అడగ్గా ఇది పంది పేగుతో చేసింది అని హీరోయిన్ చెప్తుంది. హీరో అయితే ఏంటి పంది పేగుతో చేసిందా అన్నట్లు చూస్తుంటాడు. ఏమంటే హీరోకి అదంతా తిని అలవాటు లేనట్లుంది. దానివల్ల ఆ తరువాత ఒక్క ముద్ద కూడా తినలేకపోతాడు. హీరో అలా తినకుండా ఉండడం చూసి హీరోయిన్ మీకు చాలా ఇంకా తినరా అని అడిగి ఇప్పుడు హీరో తినకుండా పెట్టేసిన ఆ నూడిల్స్ని తీసి జూహీకి కొంచెం వేసి మిగిలింది హీరోయిన్ తింటుంటుంది. అప్పుడు హీరో మీరు ఎప్పుడు ఇలాంటి ఫుడ్ మాత్రమే తింటారా అని అడగ్గా వెంటనే జూహీ ఈ ఫుడ్డే మాకు ఎప్పుడో ఒకసారి మాత్రమే దొరుకుతుంది. మేము చివరగా పోర్క్ నూడిల్స్ని తిని చాలా రోజులు అయింది తెలుసా. రేపు తినడానికి పంది తోక దొరుకుతుంది. ఎందుకంటే రేపు మా అక్క షాప్ని ఓపెన్ చేసి పందిని కట్ చేయబోతుంది అన్నట్లు చెప్పగా హీరోయిన్ వెంటనే జూహీ నోరుని క్లోజ్ చేసేస్తుంది. సైలెంట్గా తినవే అని. ఏమంటే హీరోకి తను అలా మీట్ని కట్ చేసే పని చేస్తుంది అని తెలియకూడదు అని అనుకుంటుంది. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర తిను ఇలానే ఏదో ఒకటి వాగుతుంటుంది. మీరు పెద్దగా పట్టించుకోకండి అన్నట్లు చెప్తుంటుంది. కానీ హీరోకి ఆల్రెడీ అర్థమైపోతుంది హీరోయిన్ మీట్ని కట్ చేసే పనే చేస్తుంది అని. కానీ హీరోయిన్ దగ్గర దాని గురించి ఏం అడగడు. ఇంకా రోజు నైట్ హీరో నిద్రపోతున్నప్పుడు సడన్గా పంది అరిచే సౌండ్ వినిపిస్తుంది. హీరో కూడా బయట వెళ్ళి చూస్తే హీరోయిన్ పెద్ద కత్తిని చేతిలో పట్టుకొని పందిని కట్ చేయడానికి రెడీగా నిల్చుంటుంది. కానీ ఆ తరువాతనే తెలుస్తుంది అది హీరోకి వచ్చిన కళ అని. సో ఇప్పుడు హీరో కూడా నిద్రలో నుండి మేల్కొని చూస్తే బయట హీరోయిన్ జూహీకి ఫేస్ వాష్ చేస్తుంటుంది. అప్పుడు జూహీ హీరోయిన్ తలలో వాళ్ళ అమ్మ ఇచ్చిన క్లిప్ లేకపోవడం చూసి అక్క క్లిప్ ఎక్కడా, అది అమ్మ ఇచ్చింది కదా, దాన్ని ఎక్కడ పడేశావు అని అడగ్గా హీరోయిన్ కూడా దాన్ని నేను తాకట్టు పెట్టాను. డబ్బులు కాస్త చేతికి వచ్చాక త్వరలోనే నేను ఆ అమ్మ కొనిచ్చిన క్లిప్ని తీసుకుని వచ్చేస్తాను అని చెప్తుంటుంది. అదంతా హీరో కూడా వింటాడు. ఆ టైం హీరోయిన్ ఇంటికి ఒకతను వస్తాడు. మీట్ని కొనుక్కోవడానికి వచ్చింటాడు. హీరోయిన్ కూడా అతనికి మీట్ అంతా ఇచ్చేసి వస్తుంది. ఇప్పుడు జూహీ ఆ అంకుల్ని కాపాడటానికి మందులు కొనాలి, దానికి డబ్బులు లేదు అనే కదా అమ్మ క్లిప్ని నువ్వు తాకట్టు పెట్టావు అని అడుగుతుంది. వెంటనే హీరోయిన్ ఎక్కడ అదంతా హీరో వినేస్తాడేమో అని జూహీ నోరుని క్లోజ్ చేసేస్తుంది. ఇలా అంతా మాట్లాడుకో సైలెంట్గా ఉండు అని. కానీ హీరో అంతా వినేస్తాడు. తను ఆల్రెడీ డబ్బుల కోసం చాలానే కష్టపడుతుంది, ఇందులో నా కోసం ఇంకా ఎక్కువగా కష్టపడుతుంది కదా అన్నట్లు ఫీల్ అయ్యి హీరోయిన్ని చూస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరోయిన్ షాప్ని చూపిస్తారు. హీరోయిన్ నాన్న చనిపోవడానికి ముందు ఈ మీట్ షాప్ని పెట్టుకొని రన్ చేస్తూ నింటాడు. ఆ టైం హీరోయిన్ జూహీ ఇంకా వాళ్ళ అమ్మ అని అందరూ వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ చాలానే హ్యాపీగా ఉనింటారు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తరువాత హీరోయిన్ ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళ షాప్ని ఓపెన్ చేయడానికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉనింటారు. అదంతా గుర్తు చేసుకొని షాప్ని ఓపెన్ చేస్తుంది. కస్టమర్స్ కూడా ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ చేస్తారు. ఈ రోజే ఫస్ట్ టైం షాప్ని ఓపెన్ చేయడం వల్ల ఈరోజు మీకు డిస్కౌంట్ని ఇస్తున్నా, అంతేకాకుండా ఫ్రీగా కొంచెం మీట్ని కూడా ఇస్తాను అని చెప్పడంతో హీరోయిన్ షాప్కి చాలా కస్టమర్స్ వస్తారు. కానీ అందరూ అలా హీరోయిన్ షాప్కి వెళ్ళడంతో హీరోయిన్ షాప్ పక్కనే ఒక అతను కూడా మీట్ షాప్ పెట్టుకుంటాడు. అతను వచ్చి గొడవ పడుతుంటాడు. నువ్వు ఇలా డిస్కౌంట్ అంతా ఇచ్చావు అంటే అందరూ నీ షాప్కే కదా వస్తారు, మరి నేనేం చేసేది అని అరుస్తుంటాడు. అప్పుడు అక్కడే ఇంకొక షాప్ పెట్టుకున్న ఆంటీ వచ్చి హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. అప్పుడు హీరోయిన్ కూడా నేనే అమ్మా నాన్న లేని ఒక అమ్మాయిని, చాలా రోజుల తరువాత ఈ రోజే షాప్ని ఓపెన్ చేసిన్నాను. అలా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఇలా గొడవ పడుతున్నారు కదా అని అలానే పాపంగా ఫేస్ని పెట్టుకొని మాట్లాడగా అక్కడ ఉన్న ప్రజలందరూ హీరోయిన్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల అతను ఏమో చేసి చావండి అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. సో ఫైనలీ హీరోయిన్ షాప్లో ఉన్న మీట్ అన్ని సేల్ అయిపోతుంది. ఇంకా ఈ రోజు బాగా సేల్ అవ్వడంతో డబ్బులు కూడా కాస్త బాగానే వచ్చింటుంది. సో ఎంత వచ్చింది అని చూస్తున్నప్పుడు అక్కడికి హీరోయిన్ ఇంటి పక్కన ఉన్న ఆ డాక్టర్ అంకుల్ వస్తాడు. చాలానే టెన్షన్గా వస్తాడు.
ఏమని చూస్తే హీరోయిన్ కి ఒక అంకుల్ కూడా ఉన్నట్లున్నాడు. అతనికి గ్యాంబ్లింగ్ ఆడే అలవాటు ఉన్నట్లుంది. సో ఇప్పుడు అలా గ్యాంబ్లింగ్ ఆడింటాడు. అందులోనూ హీరోయిన్ ఇల్లుని పెట్టి ఆడింటాడు. కానీ అందులో అతను ఓడిపోవడంతో ఆ గ్యాంబ్లింగ్ సెంటర్ యొక్క మనుషులు హీరోయిన్ ఇల్లుని సీజ్ చేయడానికి వెళ్ళింటారు. ఇప్పుడు ఈ విషయం అంతా డాక్టర్ అంకుల్ హీరోయిన్ దగ్గర చెప్పగా, వాళ్ళకి ఈ రోజు నా దగ్గర ఉంది అని చెప్పి హీరోయిన్ కత్తిని తీసుకొని అంత కోపంగా వెళ్తుంటుంది. ఆ టీం ఇంటి దగ్గర ఉన్న జూహీకి సడన్ గా హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది. ఏమంటే జూహీకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో మా ఆంటీనే జూహీకి ఇన్హేలర్ అంతా ఇచ్చి హెల్ప్ చేస్తుంటారు. ఇంకా కాసేపట్లోనే హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ జిన్ అని ఒకడు కూర్చోంటాడు. వాడి చుట్టూ వాడి మనుషులందరూ నిల్చోంటారు. ఈ జిన్నే ఆ గ్యాంబ్లింగ్ సెంటర్ యొక్క ఓనర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఆ జిన్ హీరోయిన్ దగ్గర, మీ అంకుల్ ఈ ఇల్లుని గ్యాంబ్లింగ్ లో పెట్టి ఓడిపోయాడు, దానివల్ల ఈ ఇల్లుని మేము సీజ్ చేయబోతున్నాము అన్నట్లు చెప్పగా, హీరోయిన్ అంకుల్ కూడా హీరోయిన్ కాళ్ళ మీద పడి అంతలా ఏడుస్తుంటాడు. ఎలా అయినా ఈ ఇల్లుని నాకు ఇచ్చేసేమా, లేదంటే వాళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఈ ఇల్లుని నువ్వు వాళ్ళకి ఇచ్చేసావు అంటే నిన్ని మీ చెల్లిని ఇంక తరువాత నా సొంత కూతురు ఇలా నేనే చూసుకుంటాను అని అంతలా ఏడుస్తుంటాడు. కానీ హీరోయిన్ దానికంతా అస్సలు ఒప్పుకోదు. అలా వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు అంటే మీరు మీ ఇల్లుని ఇవ్వచ్చు కదా, నా ఇల్లుని ఎందుకు నేను ఇవ్వాలి అని అడగ్గా, అతన్ని చూసారంటే నా ఇల్లుని ఇచ్చేస్తే నేను నా వైఫ్ ఎక్కడికి మా వెళ్తాము, కానీ నువ్వు మీ చెల్లి ఎలా ఉన్నా ఫ్యూచర్లో పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఆ తరువాత ఈ ఇంట్లో ఎవరూ లేకుండా అలానే కదా పడి ఉంటుంది, దానివల్ల ఇప్పుడు నాకే ఈ ఇల్లుని ఇచ్చేసేమా అని కొంచెం కూడా సిగ్గు లేకుండా అడుగుతుంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అంకుల్ ఎంత ఏడ్చినా ఒప్పుకోదు. ఆ జిన్ని చూసి, ఇది నా ఇల్లు, ఈ ఇంటికి ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది. అప్పుడు ఆ జిన్, హో అయితే నువ్వు ఇల్లుని ఇవ్వవా అని హీరోయిన్ అంకుల్ని పట్టుకొని, ఇక్కడే మీ అంకుల్ కథని ముగించేస్తాము అని కత్తిని తీసి ఆ ముసలోడి తలని నరికేలా జిన్ వెళ్తుంటాడు. ఇలా చేస్తేనే హీరోయిన్ భయపడి ఆ ఇల్లుని వాళ్ళకి ఇచ్చేస్తుంది అని ఆ జిన్ అలా చేస్తుంటాడు. కానీ హీరోయిన్ ఎంత ధైర్యమైన అమ్మాయి అని వాళ్ళకి తెలియదేమో. హీరోయిన్ షాప్ లో నుండి ఆల్రెడీ ఒక కత్తిని తెచ్చింటుంది కదా, ఆ కత్తిని ఇప్పుడు జిన్ దగ్గర ఇచ్చి, నీ కత్తితో చంపితే అతను బ్రతకడానికి అవకాశం ఉంది, దానివల్ల ఇదిగో ఈ కత్తితో చంపావు అంటే అతను ఖచ్చితంగా చనిపోతాడు అని ఆ కత్తిని ఇస్తుంటుంది. హీరోయిన్ చెప్పింది విని ఆ ముసలోడు అంతలా షాక్ అవుతాడు. హీరోయిన్ ని అంతలా తిట్టుంటాడు, నన్నే చంపమంటావా నువ్వు అని. ఇంకా ఆ జిన్ వాడి మనుషులు కూడా, ఏంటి తిను భయపడుతుంది అని చూస్తే ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంది అని అనుకొని ఇప్పుడు ఆ జిన్ హీరోయిన్ దగ్గర, లా ప్రకారం చూస్తే మగవాళ్ళకి మాత్రమే ఆ ఆస్తి వెళ్తుంది, అలా చూస్తే మీ ఫ్యామిలీలో నెక్స్ట్ ఒక మగాడు ఉన్నాడు అంటే అది మీ అంకుల్ మాత్రమే, ఇంకా నువ్వు ఎంత కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఈ ఇల్లు మీ అంకుల్కే వెళ్తుంది, దానివల్ల ఇప్పుడే ఈ ఇల్లుని ఇచ్చేసే అని హీరోయిన్ ఇంట్లో ఉన్న అన్నింటినీ తీసి కింద వేస్తుంటారు. హీరోయిన్ అమ్మ నాన్న పేరు వేసిన ఒక మెమోరియల్ బోర్డు ఉంటుంది, దాన్ని కూడా ఇప్పుడు కింద తీసి వేసిస్తారు. అంతే, ఇంక తరువాత హీరోయిన్ సైలెంట్ గా ఉండలేకపోతుంది. అందరినీ అలానే పైకెత్తి కింద వేసి అందరినీ అంతలా దంచిపెట్టుంటుంది. హీరోయిన్ ఇలా వీళ్ళని కొట్టడం హీరో కూడా విండోలో నుంచి చూస్తుంటాడు. వాడికైతే షాకింగ్ గా ఉంటుంది, ఏంటి తను ఇంత బాగా ఫైట్ చేస్తుంది, చాలానే ధైర్యమైన అమ్మాయిగా ఉంది కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా ఇక్కడ ఇలా గొడవ జరుగుతున్నప్పుడే డాక్టర్ అంకుల్ ఆ ఊర్లో ఉన్న కానిస్టేబుల్ ని పిలుచుకుని వస్తాడు. ఆ కానిస్టేబుల్ కూడా అక్కడ జరుగుతున్న గొడవని ఆపి జిన్ దగ్గర హీరోయిన్ ఇంట్లో పగిలిన వస్తువులకి డబ్బులు తీసి హీరోయిన్ దగ్గర ఇచ్చి ఆ జిన్ని వాడి గ్యాంగ్ ని బెదిరించి అక్కడి నుండి పంపిస్తాడు. కానీ అంతలో హీరోయిన్ వచ్చి, డబ్బులు మాత్రం ఇస్తే సరిపోదు అంటుంది. ఏమంటే అప్పుడే వాళ్ళు హీరోయిన్ అమ్మా నాన్నది మెమోరియల్ బోర్డ్ ని కింద వేసేసారు కదా, దానివల్ల ఇప్పుడు హీరోయిన్, దీన్ని మీరు కింద వేసినందుకు మా అమ్మ నాన్న దగ్గర సారీ అడగాలి అని చెప్పగా, వాళ్ళు కూడా మండిపడుతూనే సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తరువాత కానిస్టేబుల్ డాక్టర్ అంకుల్ దగ్గర, ఎంత ఈ రోజు నేను వాళ్ళని ఇక్కడి నుండి పంపించేసిన లా అని ఒకటి ఉంది, దాని ప్రకారమే అంతా జరుగుతుంది, ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళ అంకుల్ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాడు అంటే లా ప్రకారం చూస్తే మగవాళ్ళకి మాత్రమే ఆ ఆస్తిలో హక్కు ఉంది, సో అలా చూస్తే ఆ అమ్మాయి వాళ్ళ అంకుల్కే ఈ ఆస్తంతా వెళ్తుంది అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకొని అంతలా ఏడుస్తుంటుంది. వాళ్ళ మెమోరియల్ బోర్డ్ ని ఆ రౌడీలు కింద పడేశారు కదా, దానివల్ల నేను ఈరోజు మీకు
అవమానం జరిగేలా చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి అంతలా ఏడుస్తుంటుంది. అప్పుడు హీరో అక్కడికి వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూడగానే కళ్ళు తుడుచుకొని, మీకే హెల్త్ బాలేదు, మీరెందుకు కిందకు వచ్చారు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది. కానీ హీరోకి హీరోయిన్ ని చూస్తున్నప్పుడు చాలానే జాలేస్తుంది. దానివల్ల అక్కడే కూర్చొని ఏడ్చకు, కళ్ళు తుడుచుకో అని చెప్పి కర్చీఫ్ అంతా ఇచ్చి ఇప్పుడు హీరో వాడి స్టోరీని చెప్తాడు. నీకైనా అమ్మా నాన్న గురించి గుర్తు చేసుకోవడానికి మెమరీస్ ఉంది, ఇంకా నీకంటూ ఇల్లు కూడా ఉంది, కానీ నాకు అది కూడా లేదు. అసలు మా అమ్మా నాన్న గురించి ఆలోచించడానికి కూడా ఏం లేదు. వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి నేను అనాథలా ఉన్నాను అని చెప్పి హీరో చాలానే ఫీల్ అయి చెప్తుంటాడు. అదంతా విని హీరోయిన్ కి ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఇద్దరి స్టోరీ కూడా ఆల్మోస్ట్ సేమ్ అని. ఇంకా హీరో దగ్గర తను మీట్ ని కట్ చేసే పనే చేస్తుంది అన్న విషయాన్ని దాచింటుంది కదా. ఇప్పుడు హీరో దగ్గర మీకు ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా, నేను మీట్ ని కట్ చేసే పని చేస్తున్నా అని, కావాలంటే నన్ను చూసి నవ్వుకోండి అని డల్ గా చెప్తుంటుంది. కానీ హీరోకి ఆ విషయం ముందే తెలుసు కదా. దానివల్ల ఇప్పుడు ఇందులో నవ్వడానికి ఏముంది, నీకు వచ్చిన పని నువ్వు సిన్సియర్గా చేస్తున్నావు, అంతేకాకుండా నన్ను కాపాడి ఆ తరువాత నాకు మంచిగా మెడిసిన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి అని కష్టపడి పని చేస్తున్నావు. అలా ఉన్నప్పుడు నువ్వు చేసే పనిని చూసి నేను ఎలా నవ్వగలను అంటాడు. ఆ మాట విని హీరోయిన్ నవ్వుతుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు జూహీ అక్కడికి వచ్చి, అక్క మా ఆంటీ నిన్ను పిలుస్తున్నారు అని హీరోయిన్ ని పిలుచుకుని వెళ్తుంది. ఆ కానిస్టేబుల్ చెప్పేసి వెళ్ళింటాడు కదా, లీగల్ గా వెళ్ళినా కూడా ఇల్లు హీరోయిన్ చేతికి రాదు, హీరోయిన్ వాళ్ళ అంకుల్ కే సొంతం అవుతుంది అని. సో దాని గురించి ఇప్పుడు ఆ మా ఆంటీ ఇంకా డాక్టర్ అంకుల్ హీరోయిన్ దగ్గర చెప్తుంటారు. ఆ డాక్టర్ అంకుల్ హీరోయిన్ దగ్గర, ఇప్పుడు నీ ఇల్లు నీకే సొంతం అవ్వాలి అంటే దానికున్న ఒకే ఒక దారి నువ్వు పెళ్లి చేసుకోవాలి. అందులోనూ నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఇల్లరికం అల్లుడుగా ఉండటానికి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే ఆ ఇల్లు నీకు సొంతం అవుతుంది. దానివల్ల ఇల్లరికం అల్లుడుగా ఉండటానికి ఒప్పుకునే ఒక అబ్బాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిది అన్నట్లు చెప్తాడు. అప్పుడు మా ఆంటీ, కానీ అలా ఇల్లరికం అల్లుడుగా ఉండేలా ఒక అబ్బాయి దొరకాలి కదా, ఒకవేళ దొరికినా ఆ అబ్బాయి మంచిగా ఉంటే ఓకే, లేదంటే చంగ్యున్ లైఫ్ చివరి వరకు కష్టాల్లోనే మునిగిపోతుంది. చంగ్యున్ వాళ్ళ అమ్మా నాన్న ప్రాణాలతో ఉండింటే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసింటారు అని మా ఆంటీ ఫీల్ అయి చెప్తుంటారు. ఇప్పుడు అదంతా వింటూ నిన్న జూహీ ఇల్లరిక మల్లుడు అంటే ఏంటి అని అడగ్గా మా ఆంటీ కూడా, ఇల్లరిక మల్లుడు అంటే మీ అక్కని పెళ్లి చేసుకున్న తరువాత అతను మీ ఇంట్లోనే మీతో పాటు ఉంటాడు, మీ అక్కని నిన్ని మంచిగా చూసుకుంటాడు అన్నట్లు ఆ ఆంటీ చెప్తారు. అదంతా విని జూహీ ఏమనుకుందో ఏమో. అయితే ఇప్పుడు ఈ ఇంట్లో దెబ్బలు తగిలి అందంగా ఒక అంకుల్ ఉన్నాడే, అతనే మా అక్కని పెళ్లి చేసుకుంటాడా అన్నట్లు అడుగుతుంది. ఆ మాట విని డాక్టర్ అంకుల్ కి మా ఆంటీకి, అరే ఇది మంచి ఐడియాగా ఉంది కదా అన్నట్లు అనిపిస్తుంది. కానీ హీరోయిన్ దానికి అస్సలు ఒప్పుకోదు. అదంతా ఏం వద్దు అంటుంది. అప్పుడు ఆ అంకుల్, ఎందుకు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని అంటున్నావు, వాడి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేదు, ట్రావెల్ పర్మిట్ కూడా లేదు, సో వాడు ఇప్పటికీ ఇక్కడి నుండి ఎక్కడికి కూడా వెళ్ళలేడు. సో మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటే మీ ఇద్దరికి అది మంచి విషయం అవుతుంది, దానివల్ల అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అంటాడు. కానీ హీరోయిన్ లేదు నా వల్ల కాదు అంటుంది. అప్పుడు మా ఆంటీ హీరోయిన్ ని దూరంగా పిలుచుకుని వెళ్ళి, ఎందుకు నీ వల్ల కాదు అని చెప్తున్నావు, ఆ అబ్బాయికి దెబ్బలు తగిలింది అని ఆ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటున్నావా ఏంటి, అదంతా మీ అంకుల్ కంప్లీట్ గా చెక్ చేసేసాడు, ఆ అబ్బాయి ఖచ్చితంగా నీకు ఒక బిడ్డని ఇవ్వగలడు, అదంతా బాగా స్ట్రాంగ్ గానే ఉన్నాడు, కాళ్ళకి మాత్రమే కాస్త దెబ్బ తగిలిండాది అంతే అన్నప్పుడు హీరోయిన్, దాని గురించి అంతా ఏం కాదు, ఆల్రెడీ ఆ మిన్ నన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, దానివల్ల పెళ్లి మీద ఉన్న ఇంట్రెస్టే నాకు పోయింది, పెళ్లి మీద నమ్మకం కూడా లేదు, అంతేకాకుండా ఇప్పుడు ఇంట్లో ఉన్న అబ్బాయి మాత్రం ఏంటి, అతనికి హెల్త్ బాగా అయిపోయింది అంటే ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు, అలా ఉన్నప్పుడు నేను ఎలా అతన్ని పెళ్లి చేసుకోగలను అని ఫీల్ అయి చెప్తుంటుంది. అప్పుడు ఆంటీ, అలా అంతా ఏం లేదు, అయినా నీకేం తక్కువ, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఆ అబ్బాయి ప్రాణాలు కూడా కాపాడావు, అంతేకాకుండా ఆ అబ్బాయికి ఇప్పుడు నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు, అయినా నీకన్నా ఒక మంచి అమ్మాయి ఆ అబ్బాయి ఎక్కడ వెతికినా దొరకదు, దానివల్ల ఈ పెళ్లికి ఒప్పుకో అంటారు. కానీ హీరోయిన్ కి ఏమంటే ఇలా ఒకరిని బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఆ లైఫ్ అసలు బాగుంటుందా ఏంటి అన్నట్లు ఆలోచిస్తుంటుంది. కానీ ఆ ఆంటీ, అదంతా కుదరదు, నువ్వు ఖచ్చితంగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు అంతే అని స్ట్రిక్ట్ గా చెప్పగా హీరోయిన్ కూడా
సరే ఓకే. నేనే ఆ అబ్బాయి దగ్గర మాట్లాడతాను అని చెప్పి వెళ్తుంది. కానీ హీరోయిన్‌కి హీరో దగ్గర దీని గురించి ఎలా మాట్లాడడం అని తెలియడం లేదు. ఎలా స్టార్ట్ చేయాలి? ఏం చెప్పాలి అని తెలియక నిల్చోన్నప్పుడు హీరో కూడా ఏమున్నా చెప్పండి అంటాడు. హీరోయిన్ కూడా చెప్దామని నోరు తెరుస్తుంది. కానీ చెప్పలేకపోతుంది. దానివల్ల ఏం లేదు, ఉతకడానికి బట్టలు తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అని చెప్పి అక్కడ ఉన్న ఉతికిన బట్టలు తీసుకొని వెళ్తుంటుంది. హీరో చూస్తాడు. ఏంటి తిను ఏమో చెప్పడానికి వచ్చింది కానీ చెప్పలేక ఇలా ఉతికిన బట్టలు తీసుకుని వెళ్తుంది అని అర్థం కాక చూస్తుంటాడు. ఆ తరువాత హీరోయిన్ అక్కడ ఉన్న పంది పిల్లకి ఫుడ్ ని వేస్తుంటుంది. అప్పుడు ఆ పంది పిల్లని హీరోగా అనుకొని దాని దగ్గర మాట్లాడుతుంటుంది. యాన్జెంగ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఇల్లరికం అల్లుడుగా ఇక్కడే మా ఇంట్లోనే ఉండిపోతావా? నాకు మా అమ్మ నాన్న ఎవరూ లేరు. ఒకే ఒక చెల్లి మాత్రమే ఉంది. తను హెల్త్ బాగాలేకుండా ఉంది. తనని నేనే చూసుకోవాలి. నాకు ఈ ఇల్లుని వదిలితే ఇంకా వేరే ఆస్తి ఏదీ లేదు. ఈ ఇల్లు మాత్రమే నాకంటూ ఉన్నది. ఈ ఇల్లు నాతోనే ఉండాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నాతోనే ఇక్కడే ఉండాలి. నీకు ఓకేనా అని హీరో దగ్గర చెప్పాల్సిందంతా ఆ పంది పిల్ల దగ్గర చెప్తుంటుంది. కానీ హీరోయిన్ ఇలా మాట్లాడడం అంతా హీరో విండో దగ్గర నిలబడి అంతా వినేస్తాడు. హీరోకి హీరోయిన్ సిచ్యువేషన్ బాగానే అర్థమవుతుంది. అంతేకాకుండా హీరోయిన్‌ని చూస్తున్నప్పుడు పాపంగా కూడా ఉంటుంది. ఇంక కాసేపు తరువాత హీరోయిన్ సూప్‌ని తీసుకొని వెళ్ళి హీరోకి ఇస్తుంది. వాడు దాన్ని తాగి చూసి, "ఈ సూప్ దేనితో చేసింది?" అని అడగ్గా, "పోర్క్ లివర్‌తో చేశాను. మీ హెల్త్ ఇప్పుడు ఉన్న కండిషన్‌కి ఈ సూప్ చాలానే మంచిది తాగండి" అని చెప్తుంది. కానీ హీరో ఇంతకు ముందెప్పుడు పందితో చేసిన ఏ ఫుడ్ ఐటెమ్స్‌ని తినలేదేమో. దానివల్ల కొంచెంగా తాగి పెట్టేస్తాడు. అప్పుడు హీరోయిన్, "నాకు అర్థమవుతుంది మీకు ఇదంతా నచ్చడం లేదు అని. కానీ నేను ఇది మాత్రమే మీకు ఇవ్వగలను. నా దగ్గర పెద్దగా డబ్బులు లేదు" అన్నట్లు చెప్తుంది. అప్పుడు హీరో, "అలా అంతా ఏం లేదు. నాకు నచ్చింది. కానీ ఇంతకు ముందెప్పుడు నాకు ఇలాంటివి తిని అలవాటు లేదు. అందుకే ఇంకేం లేదు. కానీ నాకు ఇది చాలా నచ్చింది" అంటాడు. హీరోయిన్ కూడా, "సరే ఓకే అయితే ఆ సూప్ వేడిగా ఉన్నప్పుడే తాగండి. అప్పుడే బాగుంటుంది" అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ చివరి వరకు పెళ్లి గురించి హీరో దగ్గర మాట్లాడకుండానే వెళ్తుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్‌ని పిలిచి, "నువ్వు చెప్పిన అన్నింటికి నాకు ఓకేనే. నువ్వు చెప్పినట్లే చేసుకుందాం" అంటాడు. హీరోయిన్ సూప్‌ని తాగమనింటుంది కదా! దాని గురించే హీరో చెప్తున్నాడు అని అనుకోని, "సరే ఓకే అయితే సూప్‌ని తాగండి" అని చెప్పగా, "నేను సూప్ గురించి మాట్లాడడం లేదు. నిన్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండటానికి నాకు ఓకేనే అని చెప్తున్నా" అంటాడు. ఆ మాట విని హీరోయిన్‌కి అంతా హ్యాపీగా ఉంటుంది. ఏమంటే హీరోయిన్‌కి ఇప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ హీరోని పెళ్లి చేసుకోవడం మాత్రమే. సో హీరో పెళ్లికి ఒప్పుకోవడంతో హీరోయిన్‌కి చాలానే హ్యాపీగా ఉంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.